ముద్రగడ సంతాప సభకు వెళ్లిన బోండా ఉమా మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆదివారం పార్టీ నేతలతో జరిగినట్టు టెలికాన్ఫరెన్స్లో ఈ విషయం ప్రధానంగా ప్రస్తావించారు. అందులో మీరు వైసీపీ వాళ్ళతో అసలు ఎవరూ కూడా వేదిక పంచుకోవద్దు, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళొద్దని చెప్పడంతో పాటుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి బోండా ఉమా పిలిచి మాట్లాడండి, ఎందుకు అట్లా మాట్లాడాడు, పార్టీ గురించి ఎట్లా మాట్లాడాడు, క్రిందటిసారి పడిపోవడానికి కారణం ముద్రగడని సరిగ్గా ట్రీట్ చేయలేకపోయాం, ముద్రగడనితో కలుద్దాము అంటే కూడా అప్పుడు కొంతమంది సొంత పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, సొంత కాపులు అడ్డుకున్నారు అని చెప్పుకొచ్చినటువంటి పాయింట్ల మీద వివరణ కోరండి. ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే పార్టీ ప్లాట్ఫామ్ మీద చెప్పాలి, కానీ వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఎట్టా చెప్తారు, ఇట్లాంటిది సహించొద్దు అని చెప్పారు అన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఆయన ఏమీ చేయడానికి లేదు, చేసేది లేదు. మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నది భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అవుతుంటే సాధ్యమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.